సరియు సంగవులది చూడముచ్చటైన జీవితం. వాళ్ళకి 2 పిల్లలు. సరియు సంగవ్ చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు కాబట్టి జీవితం విలువలు తెలుసు. తమ పిల్లలకి అలాంటి మంచి జీవితం ఇవ్వాలని మొదటి నుండి నిర్ణయించుకున్నారు. ఇంటిలో టీవీ అనేది న్యూస్ చూడడానికి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఏదైనా ప్రోగ్రామ్ చూడడానికి మాత్రమే వినియోగించేవారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళతో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడేవారు. ఇండోర్ అవుట్డోర్ కూడా నలుగురు కలిసి వెళ్ళేవారు. ఎవరైనా పెద్దవారి ఇంటికి వస్తే వాళ్ళతో మెలిగే విధానం, వాళ్ళకు చేయవలసిన మర్యాదలు వాళ్ళమ్మతో పాటు వాళ్ళు చేసేవారు. వచ్చిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ ఇంటి పద్ధతి చూడగానే చాలా ముచ్చటేసేది. వాళ్ళు డైరెక్ట్గానే అనేవారు, మీ పిల్లలు మిగతా పిల్లలకి భిన్నంగా ఉన్నారే, పెద్దల్ని గౌరవించడం, ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయడం ఓపికగా చేస్తున్నారంటూ. అలాంటి మాటలు వింటుంటే సరియు సంగవ్ చాలా సంతోషించేవారు. వాళ్ళు చాలామంది పిల్లల్ని చూశారు. తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చెప్పినా మళ్ళా చేస్తామనో, నాకు పని ఉందని తప్పించుకుని వెళ్ళిపోవడమో, ఏదో ఒక కుంటి సాకు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా ఆ తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన అతి చనువు వల్లనే అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళు పిల్లల విషయంలో ఎంతవరకు ప్రేమగా ఉండాలో అంతవరకు ఉంటూనే వారు వారి పనులు చేసుకునేటట్లు తీర్చిదిద్దారు. చదువుకునే టైంలో సరియు కానీ సంగవ్ కానీ వాళ్ళ హోంవర్క్ కానీ క్లాస్ వర్క్ కానీ చేసుకునేటప్పుడు ఏదైనా తప్పు ఉంటే మాత్రమే చెప్పి చేయించేవారు. పిల్లల్ని ఊరికే కోప్పడం కానీ కసురుకునేవారు మాత్రం కాదు. ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకుని ఓపికగా చెప్పడానికి చూసేవారు. అందుకే వాళ్ళ పిల్లలు కూడా ఏ సమస్య అయినా గందరగోళం పడకుండా కూల్గా పరిష్కరించుకునేవారు. మరియు సంగవ్ తల్లిదండ్రులుగా ఇంతవరకు పాస్ అయినట్లే కదా. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.